డాక్టర్ గారు మనం చూస్తూ ఉన్నాం పక్షవాతము. అయితే ఒకప్పుడు అంటే చాలా ఏజ్‌లో అంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏజ్ బారిన పడ్డ వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము. ఎందుకు డాక్టర్ మరి ఈ సమస్య వచ్చి ఆల్రెడీ బెడ్ రిడెన్ అయిన వాళ్ళని సంప్రదాయ వైద్య విధానం ద్వారా తిరిగి మామూలుగా చేయవచ్చా? ప్రపంచం మొత్తంలో మనం చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ కిల్లర్ హ్మ్. ఈ పక్షవాతం అనేది. బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది సెకండ్ లార్జెస్ట్ కిల్లర్, ఎక్కువ మందిని చంపేస్తుందంటే అర్థం చేసుకోండి. యెస్. ఇది ఏ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్య అయితే కాదు. ఇది మోస్ట్లీ జీవనశైలి వ్యాధి. మెయిన్ గా ఏంటంటే బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి: కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యూరినరీ సిస్టమ్. సో మన ఆహారము, మన జీవన శైలి, మానసిక ఒత్తిడి, వీటి ద్వారా వీటిలో ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఫంక్షనల్ గా ఇంబ్యాలెన్సెస్ అంటే పనితనంలో మార్పులు, శరీరంలో అవయవాల పనితీరులో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల ఇన్ఫ్లమేషన్ గురవుతాయి. ఇప్పుడు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకు హార్ట్ రేట్ కానీ ఇవన్నీ ఫంక్షనల్ గా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టైంకి తినకపోయినా, టైంకి తిన్నా రాంగ్ ఫుడ్స్, ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తిన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డైజెస్టివ్ సిస్టమ్, ఇంటెస్టైన్స్ నుంచి విపరీతమైన హీట్, ఇన్ఫ్లమేషన్ అంతా హార్ట్కి, బ్రెయిన్కి, వెన్నుపూసకి తగులుతూ ఉంటుంది. అలాగే యూరినరీ సిస్టమ్, ఇప్పుడు రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుంది, యూరినరీ సిస్టంలో కూడా మనకు సమస్యలు, కిడ్నీలో కానీ యూరినరీ సిస్టంలో కానీ సమస్యలు వస్తాయి. సో అక్కడ యూరినరీ బ్లాడర్ నుంచి కూడా వచ్చే హీట్ అంతా కూడా మనకు వెన్నుపూస ద్వారా బ్రెయిన్ దాకా అది పాకుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మెల్లిగా ఏం చేస్తూ ఉంటుందంటే బ్రెయిన్ రక్తనాళాలని హార్డ్ చేయడం, అంటే రక్తనాళాలన్నీ గట్టిపడిపోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాకోచించే గుణం తగ్గిపోతుంది. సో ఎక్సెస్ ప్రెషర్ వల్ల ఆ వ్యాకోచించే గుణం తగ్గిపోవడం వల్ల డ్యామేజ్ అయిపోయి, రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో కొంతమందికి ఇప్పుడు మనం బ్రెయిన్ లో చూసుకుంటే రైట్ సైడ్ లో బ్లీడ్ అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ యాక్టివిటీ మొత్తం పడిపోతుంది, కాలు చేయి పడిపోతుంది. లెఫ్ట్ సైడ్ అయింది అనుకోండి, రైట్ సైడ్ పడిపోతుంది. సో ఇలా జరగచ్చు. లేదా మనకి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ స్ట్రింక్ అయిపోవచ్చు, బ్లీడింగ్ అవ్వకపోవచ్చు, బట్ కేవలం ఆ ఎలాస్టిసిటీ ఎక్కువగా విపరీతంగా తగ్గిపోయి రక్తనాళాలన్నీ కూడా దగ్గరికి అయిపోయి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. బ్లడ్ హీమోరేజ్ అయ్యి అక్కడ బ్లాకేజ్ ఏర్పడడం అన్నా, లేదా రక్త ప్రసరణ సరిగా అందకపోవడం వలన అక్కడ బ్రెయిన్ సెల్స్ కి రక్త ప్రసరణ సప్లై తగ్గిపోయి వాటికి సెల్స్ అనేవి, నరాలకు ఉన్న అనుసంధానం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.